వీక్లో భాగంగా విష్ణుప్రియ తండ్రి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. అలాగే పృథ్వీ తల్లితో పాటు గౌతమ్ బ్రదర్ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేరణకు ఆమె భర్త సర్ప్రైజ్ ఇచ్చాడు. తండ్రి హౌస్లోకి అడుగు పెట్టగానే కన్నీళ్లు, ఎమోషనల్ సీన్స్ ఏం లేకుండా హ్యాపీగా విష్ణుప్రియ ఫీల్ అయింది. మరి నిన్నటి ఎపిసోడ్లో వీరి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దాం. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇలా మొదలు కాగానే ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా కూల్గా చకచకా లోపలికి వచ్చేశారు విష్ణుప్రియ తండ్రి మోహన్. విష్ణు అంటూ పిలవగానే పరుగెత్తుకుంటూ బయటకొచ్చింది విష్ణు. తన తండ్రి హత్తుకొని ఎలా ఉన్నావు, నాన్నమ్మ ఎలా ఉందంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఇక ఒక్కో కంటెస్టెంట్కి దగ్గరికి వెళ్ళి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి పేరు పేరున పలకరించారు మోహన్. పృథ్వీని చూసి నవ్వుతూ ఆహా పృథ్వీ తెలుసులే అంటూ జోక్ చేశారు. అందరితో విష్ణుప్రియ తండ్రి సరదాగా మాట్లాడాడు. తనకు ఓ మంచి పిల్లను చూడమని విష్ణుప్రియ తండ్రిని తేజ రిక్వెస్ట్ చేశాడు. తాను సంబంధాలు చూడాలంటే ఓ కండిషన్ అంటూ తేజను 10 పుషప్స్ తీయమని అన్నాడు. తేజ కష్టంగా విష్ణుప్రియ తండ్రి ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాడు. విష్ణుప్రియ తండ్రి మాత్రం 20 పుషప్స్ సింపుల్గా తీయడంతో నేనే మీకు పిల్లను చూడాలని అంటూ తేజ ఆయనతో జోకులు వేశాడు. విష్ణుప్రియ పుట్టిన తర్వాత ఆమెను చాలా రోజులు చూడలేకపోయానని, పైసా ఇవ్వకుండా తనకు చాలా అన్యాయం చేశానని విష్ణుప్రియకు కంటెస్టెంట్స్ అందరి ముందు విష్ణుప్రియకు ఆమె తండ్రి క్షమాపణలు చెప్పాడు. విష్ణుప్రియకు ప్రేమను పంచలేకపోయానని, కానీ ఆమె కష్టమే ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పాడు. మిగిలిన 4 వారాలు ఇండివిజువల్గా కప్పు గెలవాలని విష్ణుప్రియకు ఆమె తండ్రి సలహా ఇచ్చాడు. పృథ్వీ వెంటపడటం నీ ఫ్యాన్స్కు బ్యాడ్ అనిపిస్తోందని విష్ణుప్రియతో ఆమె తండ్రి అన్నాడు. లవ్ ట్రాక్ అన్నది స్ట్రాటజీనే కావచ్చు, కానీ దానిని ఆడియన్స్ నిజమనుకునే అవకాశం ఉందని తండ్రి అనగానే లవ్ కాదు ఒకలాంటి ఇష్టమని విష్ణుప్రియ సమాధానమిచ్చింది. హౌస్లో నా పక్కన పృథ్వీ ఉండటం వల్ల ఒకలాంటి ధైర్యం వస్తుందని, నా ఫీలింగ్స్ను కప్పేయాల్సిన అవసరం లేదని అనిపించిందని పృథ్వీతో లవ్ ట్రాక్ పై తండ్రికి విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత పృథ్వీ అమ్మ బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది. హౌస్లో పృథ్వీ తర్వాత తనకు విష్ణుప్రియ ఇష్టమని పృథ్వీ అమ్మ చెప్పారు. తనలో జెన్యూనిటీ అంటే ఇష్టమని తెలిపింది. నామినేషన్స్లో సొంత నిర్ణయాలు తీసుకోమని కొడుకుకు క్లాస్ ఇచ్చింది. దోశ, చికెన్ కర్రీ రావడంతో పృథ్వీకి వాళ్ళ అమ్మ తినిపించింది. విష్ణుప్రియను పిలిచి ఆమెకు తినిపించమని అమ్మ చెబుతాడు పృథ్వీ. కొడుకు చెప్పినట్లే ఆమె చేస్తోంది. ఆ తర్వాత గౌతమ్ బ్రదర్ కూడా బిగ్ బాస్లోకి వచ్చాడు. నీతో క్లోజ్ అవ్వడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిని దూరం పెట్టమంటూ నిఖిల్ గురించి గౌతమ్కు బ్రదర్ సలహాలు ఇచ్చాడు. ప్రేరణకు ఆమె భర్త శ్రీపద్ తాను బిగ్ బాస్లోకి రాకుండా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రేరణ గురించి ఆమె భర్త మాట్లాడిన మాటల్ని వీడియోలో చూపించాడు బిగ్ బాస్. ఫ్యామిలీ వీక్లో నిన్ను కలవాలని అనుకున్నా, కానీ కుదరలేదని చెప్పాడు. స్టోర్ రూమ్లో తన కటౌట్ ఉందని, దానితోనే సర్ది పెట్టుకోమని చెప్పాడు. ఇక తర్వాత స్టోర్ రూమ్ దగ్గర బెల్ మోగగా అక్కడికి వెళ్లి చూస్తే శ్రీపద్ నిలువెత్తు కటౌట్ అక్కడ ఉంది. దాంతోపాటు ఒక లెటర్ కూడా కనిపించింది. నేను లేనని, రాలేదని ఫీల్ అవ్వకు, ఈ కటౌట్ దగ్గర పెట్టుకో, నన్ను చూసినట్లే ఉంటుంది అంటూ లెటర్లో రాశాడు ప్రేరణ భర్త. దీంతో ప్రేరణ బాగా తిట్టుకుంది. ఇక ఆ కటౌట్ను ఇల్లంతా తిప్పుతూ అవినాష్, తేజ కాస్త హడావిడి చేశారు. అయితే ఇదంతా డ్రామాలా కనిపిస్తోంది. ప్రేరణకి సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇలా చేసినట్లు అనిపించింది.